సార్ వశిష్ఠ గారు ప్లీజ్. సవాల్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అంటే గెలిచిన తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఇలా మాట్లాడుతున్నాం. అంటే మధ్యలో మాట్లాడడం కానీ ఇది ప్రాపర్ మన డైరెక్టర్స్ డేకి సంబంధించి కాబట్టి ఏం చేయాలన్నా ముందు వీరశంకర్ గారు ముందుండి అన్నీ నడిపిస్తున్నారు. మా సుబ్బారెడ్డి అన్న మొత్తం అంతా నువ్వే చేస్తున్నావు. అండ్ ఒకటి హ్యాపీ ఏంటంటే డైరెక్టర్స్ డేకి సంబంధించి ఫంక్షన్స్ లాంటివి తమిళనాడులో చూసాము, కర్ణాటకలో వాళ్ళు చేస్తారు. మనం ఎప్పుడు ఇంత యూనిటీకి ఎప్పుడు చేయలేదని నా పర్సనల్ ఫీలింగ్. ముందు చేసేదని నాకు తెలియదు. సో మా గ్యాంగ్ లీడర్ వీరశంకర్ గారు ప్లాన్ చేసిన దాని ప్రకారం చూస్తే ఒక 20 years బ్యాక్ వజ్రోత్సవాలు ఎలా జరిగినాయో ఆ రేంజ్లో ప్లాన్ చేశారు ఆయన. సో వెరీ హ్యాపీ. అందులో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. సంవత్సరం శుభాకాంక్షలు అండి. ఐఎమ్ సో లక్కీ టు బీ పార్ట్ ఇన్ ద కల్చరల్ కమిటీ. నేను లండన్లో ఫిల్మ్ కోర్స్ చేసినప్పుడు ఒక మా ఇన్స్టిట్యూట్ ఎంటర్ అవగానే ఒక పెద్ద ఫ్రేమ్ కట్టి ఉంటుంది. దాని మీద గాడ్ క్రియేటెడ్ ఎవ్రీబడి ఈక్వల్, దెన్ హీ క్రియేటెడ్ సమ్ ఫిల్మ్ మేకర్స్ అని ఉంటుందండి. దట్ సో వెళ్తున్నప్పుడల్లా చాలా గర్వంగా ఉండేది. దేవుడు అందరిని ఒకేలాగా సృష్టించి కొంతమంది ఫిల్మ్ డైరెక్టర్స్ని కూడా పుట్టించాడని ఫిల్మ్ డైరెక్టర్స్ని కొంచెం విడిగా కొంచెం గర్వంగా చెప్పుకునే విధంగా ఉంటుంది. వీఆర్ సో ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ఫిల్మ్ డైరెక్టర్స్ అండి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజున ఇంత పెద్ద ఆర్టిస్టులు పెద్ద పెద్ద స్టార్ హీరోలను తయారు చేసేది కూడా డైరెక్టర్ అండి. వితౌట్ డైరెక్టర్ ఇంత పెద్ద ఇండస్ట్రీ కూడా డైరెక్టర్ని మనం కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటాము, డ్రైవర్ అంటాము, లేకపోతే పైలట్ అంటాము. ఏదైనా సరే ఒక డైరెక్టర్ చేతుల మీదుగానే ఒక ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళాలి. అది సూపర్ డూపర్ హిట్ అయినా ఫ్లాప్ అయినా దానికి పూర్తి బాధ్యత డైరెక్టర్ మీదకి అతను తీసుకుంటాడు. నెట్టేసినా తీసుకున్నా ద హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ గోస్ టు డైరెక్టర్. అలాంటి డైరెక్టర్స్ డేని May 4th మన ప్రీతమ దర్శకుడు దాసనారాయణరావు గారి స్మారకార్థం మనం May 4th డైరెక్టర్స్ డే జరుపుకుంటున్నాము. అయితే ఈ డైరెక్టర్స్ అసోసియేషన్ తెలుగు ఫిల్మ్ హ్యాస్ బీన్ క్రాస్డ్ ద బోర్డర్స్ అండి. నేను చెప్తుంది ఒక 15-20 ఏళ్ల క్రితం నేను లండన్లో డిఎఫ్టెక్ చేసినప్పుడు తెలుగు ఫిల్మ్ అంటే అక్కడ ఇంగ్లీష్ వాళ్ళకి నేను తెలుగు అనేది ఎక్కడ ఉంటుంది, ఇండియాలో ఏ పార్ట్లో ఉంటుందని చెప్పుకోవాల్సి వచ్చేది. వాళ్ళకు కూడా దాదాపు తెలిసే సిచ్యువేషన్ కూడా లేదు. ఆ సిచ్యువేషన్లో ఎప్పుడో కె విశ్వనాథ్ గారు శంకరాభరణం ఒకటి గుర్తుపట్టేవాడు మా ప్రొఫెసర్. కానీ ఇప్పుడు మన రాజమౌళి గారి దగ్గర మనం ఇప్పుడు రీసెంట్ తీసుకుంటే ట్రెండ్ ఎక్కడ పట్టుకున్నా కూడా మన తెలుగు ఫిల్మ్ ఈజ్ గోయింగ్, ఇట్స్ హాట్ కేక్ అండి. ఇప్పుడు తెలుగు ఫిల్మ్ అంటే బాలీవుడ్లో కచ్చపడానికి కూడా తెలుగు డైరెక్టర్స్కి వెంటనే అపాయింట్మెంట్స్ జరుగుతున్నాయి. బికాజ్ ఐఎమ్ ది ఎగ్జాంపుల్ ఫర్ ఇట్. సో అలాంటి డైరెక్టర్స్ డేకి డైరెక్టర్స్ అసోసియేషన్లో దాదాపు వీఆర్ మోర్ దాన్ 2000 క్యాండిడేట్స్ అండి. 2000 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ 2000 మంది సభ్యులు మేమందరం. సో ఒక హీరోకి ఆర్టిస్టులకి వచ్చినంత స్టార్డమ్ ఒక రకంగా చెప్పాలంటే వెన్ కంపేర్ విత్ వెస్ట్రన్ కంట్రీస్లో మన ఇండియాలో కానివ్వండి, ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో తెలుగులో డైరెక్టర్స్కి ఒక వేళ మీద లెక్క పెట్టుకునేటట్టుగా ఉన్న ఆ స్టార్డమ్ ఉంది. కానీ తర్వాత చాలామందికి లేదు. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఈ స్టేజ్ మీద ఒక 5-6 హీరోలు ఉన్నట్టయితే ఈ హాల్ కిక్కిరిసిపోయి నిండిపోయి ఉండేది. సో ఎనీవే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీరశంకర్ గారు కానివ్వండి, సాయి రాజేష్ గారు కానివ్వండి, తోటి సభ్యులు కానివ్వండి, ఒక మంచి కొత్త ఆలోచనతో దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాము. ఒక 2.0 ఒక కొత్త సాఫ్ట్వేర్ ఎలా అయితే ఉంటుందో మనకి, ఎట్లయితే మన ఫోన్లోకి ఎలా అయితే కొత్త ఇన్స్టాల్ చేసుకుంటామో అలాగ కొత్త టీమ్ ఇన్స్టాల్ చేశారండి. దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ న్యూ ఫినామినా ఫ్రమ్ ఇక్కడి నుంచి ఒక కొత్త పుంతలు తొక్కుతూ ఉంటుంది డైరెక్షన్ డిపార్ట్మెంటు. రేపు May 4th జరగబోయే ఆ ఈవెంట్ని చాలా అద్భుతంగా ప్లాన్ చేసాం. దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ 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 హ్యూజ్ సక్సెస్ అవబోతా ఉంది. దానికి మీ అందరూ సహాయ సహకారాలు కావాలని, దానికోసం మీ అందరం కష్టపడి పనిచేస్తామని మాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.